రూప బాబుని స్కూల్లో దింపడం కోసం అని చెప్పి స్కూల్ దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడు బంటి అక్కడ కనిపించడంతో హాయ్ బంటి అంటూ రూప బంటికి ముద్దు పెట్టి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే రాజు కూడా స్కూల్లో మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటాడు. రూప రాజుని చూస్తూ మనసులో నేను నిన్ను వదిలి దూరంగా వెళ్ళి తప్పు చేశాను రాజు, ఇక మీదట ఎప్పుడు కూడా ఆ తప్పు చేయను అని అనుకుంటూ అలా కావాలనే అరటి తొక్కను రాజు నడిచే దారిలో వేస్తుంది. ఇక రాజు రూపం చూడగానే మొహం తిప్పేసుకుంటూ అలా సీరియస్గా వెళ్ళబోతూ ఉంటాడు. కింద నేల మీద ఉన్న అరటి తొక్కను చూసుకోకుండా కాలు వేయటంతో కాలు జారి రాజు కింద పడబోతూ ఉంటే అప్పుడు రూప రాజుని పట్టుకుంటుంది. థ్యాంక్స్ అంటూ రాజు థ్యాంక్స్ చెప్తూ ఉంటే థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు, నువ్వే కాదు నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే పట్టుకుంటాను అని చెప్పి రూప అంటూ ఉంటే గతంలో మీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని అంటూ రాజు అన్న మాటల్ని రాజు గుర్తు చేసుకుంటాడు. నేను అలా అంటానని అనుకుంటున్నావా రాజు? నేను నిన్ను తప్ప ఎవరిని ఇలా పట్టుకోను, ఎందుకంటే నువ్వు కేవలం నా కోసం మాత్రమే పుట్టిన రాజువి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పి రూప రాజు మీద ప్రేమ చూపిస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.